నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మా ఫణి కుమార్ గారు. సార్, దశమహా విద్యల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. వింటుంటే మాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఫస్ట్ టైం ఇంత అంటే అంత విపులంగా నేను తెలుసుకోవడం అయితే ఫస్ట్ టైం. సో అందులో 5వ అవతారమైన బగళాముఖి అమ్మవారు, బగళాముఖి ఆరాధన ఈ మధ్య అయితే చాలా ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పే విధానం వేరేగా ఉంది. సో అసలు బగళాముఖి ఆరాధన ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పండి. బగళాముఖి అమ్మవారు అంటే పసుపు వర్ణంతో ఉంటుంది, పసుపు చీరలు కట్టుకుంటుంది. ఇప్పుడు మనకి ఆడవాళ్ళు చూడండి, అందులో తెలుపు రంగు వాళ్ళు ఉంటారు, పసుపు రంగు వర్ణం వాళ్ళు ఉంటారు, దబ్బపండు రంగు అంటారు, అంటే నిమ్మపండు ఛాయ అంటారు. అలా బగళాముఖి అమ్మవారు ఆ ఛాయలో ఉంటుంది. ఆ తర్వాత ఆమె విగ్రహాన్ని కనుక మనం చూస్తే ధ్యాన శ్లోకంలో అవతల వాడి యొక్క నాలికని ఇలా లాగుతూ వీడిని ఇలాగ తొక్కి పెట్టి త్రిశూలంతో ఇలా పెట్టి ఉంటుంది. అంటే ఏంటంటే వాక్స్తంభనం చేస్తుంది, అవతల వాడి యొక్క వాచాలత్వాన్ని బంధిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కాంపిటీషన్కి వెళ్ళామనుకో, అక్కడ డిబేట్ పిల్లలకి ఆరేటర్షిప్, అక్కడ అవతల వాడి మాట నిలవదు, ఇంకా వాడికి మాట రాదు. వాక్స్తంభనం. ఓం ఐం హ్రీం శ్రీం బగళాముఖ్యై నమః మమ రిపుం వాక్స్తంభనం కురు కురు అన్నామనుకో, ఇంకా అంతే, వాడి వాక్ ఆగిపోతుంది. అలా జగన్మాత అయినటువంటి ఈ అమ్మవారిని పీతాంబరి అని కూడా అంటారు. అంటే హరిద్వార్ దగ్గర ఒక సరస్సు ఉంటుందన్నమాట. అదంతా కూడా పసుపు, మొత్తము కంప్లీట్ గా పసుపు సముద్రం అనమాట. సృష్టించినప్పుడు మనకి బ్రహ్మదేవుడికి ఏం అర్థం కావట్లేదు. సృష్టిలో అనేకమైనటువంటి రాక్షసులు వచ్చి వీళ్ళంతా కూడా సృష్టి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మరి ఆయన ఏం చేశాడు, ఇలా పడుకుని ఉంటే ఆయన బొడ్డు నుంచి వచ్చాడు కదా బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. హిరణ్యాక్ష మధుకైటబులు వచ్చి ఆ యొక్క శ్రీమన్ నారాయణమూర్తి యోగనిద్రలో ఉండగా ఎలాగైతే బ్రహ్మదేవుని ఇబ్బంది పెట్టినప్పుడు విష్ణుమూర్తి యొక్క గులిమి నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళిద్దరిని గులిమి రాక్షసులు అంటారు. అలాగే ఇక్కడ కూడా మొత్తం సృష్టి అంతా సర్వనాశనం చేసేస్తున్నారు రాక్షసులు. సృష్టి నిర్మాణం ఆగిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా జగన్మాత అయినటువంటి ఈ యొక్క ఇప్పుడు సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సౌర కుటుంబాలు, ఇవన్నీ పేలిపోతున్నాయి. అంతా సృష్టి అంతా అయమైపోయింది, చీకటైపోయింది. సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడు అశక్తుడైపోయాడు. ఎందువల్లంటే విత్డ్రా చేసేసాడు. ఆ రాక్షసుడు అంత తెలివైనటువంటి వాడు, అంత భండాసురుడు అంటే మాటలు కాదు. మరి అటువంటి సమయంలో ఈ యొక్క సరస్సు నుంచి అమ్మవారు పసుపు సరస్సు నుంచి పుడుతుంది, పసుపు బట్టలతో. అందువలనే అందరూ కూడా ఎవరైతే బగళాముఖి అమ్మవారి దీక్ష అని చేస్తారు, వీళ్ళంతా కూడా పసుపు వస్త్రాల బట్టలు వేసుకొని చక్కగా అమ్మవారిని, మనం బగళాముఖి అమ్మవారిని కనుక పూజ చేసినట్లయితే చక్కగా అమ్మవారు మన శత్రు పీడనం చేస్తుంది. ఇప్పుడు ఈ దశమహా విద్యల్లో ఒక్కొక్క హోమాన్ని ఒక్కొక్క దేవతకు మనం చేసినప్పుడు చాలా అనుభూతినిస్తుంది. నేను హోమాలు చేసినప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఉంటుంది, సార్ బగళాముఖి హోమమే నాకు కావాలంటది. ఎందుకమ్మా, నీ కోరిక తీర్చడానికి 10 అవతారాలు 10 దశమహావిద్యలు ఓకే కదా అంటే ఆమెకు బగళాముఖి లింక్ ఆమెకి. అలాగే ఇంకొక ఆవిడ తారాదేవ్ అంటారు, ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ అని మా శిష్యుడు ఉన్నాడు. మనం అతను ఎంతసేపు కూడా సంతోష్ అంటాం అతన్ని, మన ప్రముఖ హీరో రామ్ చరణ్ గారి ఫ్రెండ్ అతను. కాబట్టి వాళ్ళంతా కూడా రామ్ చరణ్ అని ఒకళ్ళొకళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. సో వీళ్ళు చేసుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళ ఉపాసన ఏం చేస్తారో తెలుసా, రామ్ చరణ్ గారు వీళ్ళంతా కూడా, ఈ సంతోష్ వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా తారాదేవే చేస్తారు. ఏమిటిరా, ఎందుకు మీరు తారాదేవి, వేరేది ఎందుకు కాదు సంతోష్ అంటే, తారాదేవి అంటేనే ఇష్టం వాళ్ళకి. అలాగే ఒక్కొక్క మనుషులకి ఒక్కొక్క దేవత చప్పున
వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ, వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి లింక్ అయి ఉంటుందన్నమాట. ఆ 10 హోమాలు, ఆ 10 దేవతల్ని నేను ఉపాసన చేశాను కాబట్టి అప్పుడు బగళాముఖికి చేసినప్పుడు చాలా అనుభూతి మనకు కలుగుతుంది. ఆ బగళాముఖి మంత్రాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ముఖం స్తంభం వాక్ స్తంభనం కురుకురు అని ఇలాగనమాట. మొత్తం అంతా కూడా అన్ని స్తంభన క్రియకి ఈమె అధిపతి. అంటే ఎవరైతే మనకి ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తామో ఈమెను జస్ట్ 11 రోజులు మనము పసుపు కుంకుమ వేసి, నిమ్మకాయల దండ వేసి, నిమ్మకాయ పెట్టి, తమలపాకులో తాంబూలం పెట్టి, మనం అమ్మవారికి అరటిపళ్ళు నివేదన, మళ్ళీ మటన్లు, చికెన్లు, ఈ కోళ్ళలు, యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ ఇవి అవసరం లేదు. ఈ కూరగాయలతోనే వీళ్ళు కనుక మనం పూజ చేసినప్పుడు ఆ జగన్మాత అయినటువంటి ఆ బగళాముఖి వాక్శక్తి మనకిచ్చి అవతల వాడి యొక్క వాక్ శక్తిని విత్డ్రా చేస్తుంది. అదనమాట అక్కడ. అంటే వాక్కుని స్తంభింపజేస్తుంది. ఈ అమ్మవారిని చేసే ఇంద్రజిత్తు మహామాయగాడు కదా, రావణాసురుడు కుమారుడు, పెద్ద కుమారుడు. అందువలన అన్ని ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ ప్రదర్శించేవాడు బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల. ఈ బగళాముఖినే ఈమె నుంచి వచ్చిందే ప్రత్యంగిర వరాహి అమ్మవార్లు అనమాట. అంటే లింక్. అంటే బగళాముఖి ఎలాగైతే పంచకాళికల్లో ఒకటంటామో ఈ అమ్మవారు కూడా ప్రత్యంగిర అమ్మవారిని కూడా పంచకాళికల్లో ఒకటంటాం. అందువలన ముఖ్యంగా బగళాముఖి అమ్మవారికి ఎవరు చేస్తారంటే శత్రువులు బాధతో పడిపోతున్నటువంటి వాళ్ళు, అవతల వాళ్ళు మాట నెగ్గుతుంది, ఏమండి మేము అమాయకులమండి, మా కోర్టు గొడవల్లో ఉందండి, మా స్థలం నోరులేని వాళ్ళ దగ్గర లాగేసుకున్నారండి అనేటటువంటి వాళ్ళకి ఈ అమ్మవారిని చేసుకుంటూ ఉంటుంది. తర్వాత మంచి ఫలితం వస్తుంది. అలాగే నోరులేని అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ భర్తలు వేధిస్తూ ఉంటారు, వాళ్ళ అత్తగారులు, మామగారులు. ఈ అమ్మవారిని కనుక పూజ చేసుకుంటే ఏమీ లేదు, రోజు కుంకుమార్చన చేసుకోవడమే. అత్తగారు మామగారుల్ని వాళ్ళ యొక్క మనసును మారుస్తుంది అమ్మవారు. అందువలన ఇవి నగ్న సత్యాలు, ఖచ్చితంగా నా కళ్ళ ముందు జరిగినటువంటివి. అందువల్లనే బగళాముఖి అమ్మవారికి అంత ప్రాముఖ్యత అనేటటువంటిది ఉందన్నమాట. ఇది ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, హరిద్వార్, ఇలా నార్థన్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో మొత్తం కంప్లీట్ గా ఈ బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కూడా, ఇండోనేషియా, చైనా ఇలాంటి దేశాల్లో, బంగ్లాదేశ్ ఇలాంటి అన్ని దేశాల్లో కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన ప్రాచీన కాలం నుంచి ఉంది, ఇప్పుడు నుంచి కాదు. కాబట్టి ఈ యొక్క మనకి ఈ సింధు నాగరికత పుట్టినప్పటి నుంచి హరప్ప, నాగసాకి సివిలైజేషన్ నుంచి ఆ తవ్వకాల్లో కూడా బగళాముఖి అమ్మవారి యొక్క విగ్రహాలు వచ్చినాయి అనమాట. అంటే ప్రాచీన కాలం నుంచి ఉంది అని అర్థం చెప్పడానికి. కాబట్టి ఈవిడ ఎవరో కాదు, పార్వతీదేవి అమ్మవారు. ఇక మనకి ఒక డౌట్ రావచ్చు, ఏమన్నా నైవేద్యాలు ఏమన్నా ప్రత్యేకంగా చేయాలండి అని. పులిహార చేయాలి. నిమ్మకాయ పులిహార కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు అంటే అమ్మవారికి మళ్ళీ హల్వా ఉంటుంది చూడండి, పసుపు కలర్ హల్వా, ఏదైనా పెట్టొచ్చమ్మా అమ్మవారికి. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఆకు, పత్రము, పువ్వు, ఆ తర్వాత ఈ యొక్క నీళ్లు ఏమీ లేకపోతే కనుక నిమ్మకాయని కూడా నైవేద్యం కింద మనం పెట్టచ్చు. మనం ఉపాసన చేసేటప్పుడు, నేను చిన్నప్పటి నుంచి దేవి ఉపాసన స్టార్ట్ చేసినప్పుడు, డేస్ బేబీగా ఉన్నప్పుడు